బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉపనిషత్ గంగా యొక్క ఎపిసోడ్ గురించి సాక్షి బేన్ ద్వారా మనము కొద్దిగా విషయం తెలుసుకుందాము. గురు యొక్క శోధన అంటే ఆత్మజ్ఞానం చెప్పేటువంటి గురువు ఉపసంధన అంటే ప్రజాపతి యొక్క జ్ఞాన ఘోషణ పత్రం. ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారంగా మనం దాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు ఆ క్షణంలో జీవితమే మారిపోతుంది. మనుష్య జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, అవి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అప్పుడు వారి జీవితమే మారిపోతుంది, మారుస్తాయి పరిస్థితులు, జ్ఞానము, స్థితి. యుద్ధక్షేత్రంలో వచ్చేవి కాదు, రాజసభలో కాదు, అవి ఆ ద్వారాల వద్ద అక్కడ ఉండే జిజ్ఞాసువు తన అహంకారాన్ని వదిలి సమిధను చేతిలో తీసుకొని ఒక గురువు గుడి వద్ద నిలుచుంటాడో అదే గురువు ఉపసంధన. గురువు సమీపానికి పోవటం శుద్ధ ధ్యేయం, లక్ష్యం ఉండాలి, వినయం మరియు సమర్పణ భావంతో. ఉపనిషత్ గంగా యొక్క ఈ 20 యొక్క ఉపనిషత్ గంగా ఎపిసోడ్లో మనము తెలుసుకుందాము. మనము చాందోగ్యోపనిషత్తులోని కావ్యానికి మనము అర్థం చేసుకుంటున్నాం. తాత్వికుడు ప్రజాపతి యొక్క జ్ఞాన ఘోషణ పత్రం అంటాడు. ఇది దేవరాజు ఇంద్రుడు మరియు అసురు రాజు విరోచన్ యొక్క కథ. ఇద్దరూ కూడా ఒకే గురువు దగ్గర అనగా ప్రజాపతి దగ్గరికి వచ్చారు, ఒకే ప్రశ్నతోటి. కేవలం ఆ జ్ఞానం తెలుసుకోవాలి, కానీ ఒక్కరే ఆ జ్ఞానాన్ని పొందగలిగారు. ఎవరు అంటే అది ఏమిటి అంటే జర, మరణం, ఆకలి, తృప్తి లోపల శోకంలా ఉండని ఆత్మజ్ఞానం. మనకు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనము మనలను ఏమనుకుంటున్నాం? శరీరం అనుకుంటున్నామా, లేక మనసు అనుకుంటున్నామా? శారీరకంగా రాబోయే పారావర్తక దేహం చూసే వెలుగు లాంటిదా? అంటే ట్రాన్స్పరెంట్ దేహం ఉంది, కాంతి శరీరం ఉంది అంటూ ఉంటారు, అది ఒక వెలుగు లాంటిది అని చెప్తూ ఉంటారు. ఆత్మ చైతన్యంలో చిరంజీవిగా ఉంటుందా అనేది మనము అర్థం చేసుకోవాలి. ప్రజాపతి ద్వారముడి ఆత్మ వైపు 2 ప్రతినిధులుగా ఒక గురువు దేవాసుర సంక్రమలో శుక్రాచార్యుని ఒక ప్రసంగం అసురి సభను ఆశ్చర్యచకితులను చేస్తుంది. మరణానికి ముందు మరణ మృదత్వం గురించి తెలుసుకో, అదే ప్రేరణ అసురు రాజు విరోచన్ని ప్రజాపతి వద్దకు తీసుకెళ్ళింది. మరోవైపు దేవసభ కూడా శ్రద్ధగా మారి ఉంది. ఇంద్రుణ్ణి జ్ఞానాన్ని తీసుకురావటానికి బాధ్యత వహించమని చెప్పారు. పాపము, జర, మరణం మరియు శోకానికి కారణం ఏంటి? వీటన్నిటికీ విముక్తి కలిగించే జ్ఞానం ఏమిటి అని, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఇద్దరు ప్రజాపతి ఆశ్రమానికి చేరుకున్నారు. 12 సంవత్సరాలు బ్రహ్మచర్య పాలనలో ఉంటూ సేవ చేశారు. వాళ్ళకి ఆ ప్రశ్నకు సమాధానము అద్దం చూపించాడు. అంటే అద్దంలో ఉన్న ప్రతిబింబం చూడటంతో ఇది ఆత్మనా అని అద్దం ప్రశ్న అడిగాడు. ప్రజాపతి ఇద్దరిని నీటి పాత్రలో తమ ప్రతిబింబం చూడమని చెప్పారు మరియు దాని రిజల్ట్ ప్రకటించారు. ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మ, ఇదే అమృతం మరియు అభయం అని. విరోచనుడు ఈ సమాధానంతో తృప్తి చెంది తిరిగి వెళ్ళిపోయాడు మరియు అసురు జనంలోకి వెళ్ళి ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. శరీరం అంతటా ఆత్మే ఉన్నది, శరీర భోగమే జీవితము యొక్క సారము అని.
ఇంద్రుడు కూడా తిరిగి వెళ్ళాడు. కానీ మార్గంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. తిరిగి రావటానికి ప్రయాణంలో అతనికి ఒక ప్రశ్న వచ్చింది. శరీరం అంధకారం అయితే ఆత్మ కూడా మరి అంధకారమే అవుతుందా? శరీరం అందంగా అయితే ఆత్మ కూడా అందమా? శరీరం చనిపోతే ఆత్మ కూడా చనిపోతుందా అనే ప్రశ్న వచ్చింది. ఈ అసంతృప్తితో అతను మళ్ళీ ప్రజాపతి వద్దకు తిరిగి చేరాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్వప్నంలో ఆత్మ అని చెప్పాడు. ప్రజాపతి తదుపరి శోధనలో పేర్కొన్నాడు. స్వప్నావస్థలో ప్రయాణించే దీనినే ఆత్మ అంటారు అని చెప్పాడు. ఇంద్రుడు సరే ఇదే ఆత్మేమో స్వప్నంలో కనిపించేది అంటే స్వప్నం అనుకున్నాడు. ఇంద్రుడు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో మళ్ళా అతనికి ఒక ప్రశ్న వచ్చింది. తిరిగి వచ్చేవారుగా మళ్ళా వచ్చాడు. ఎందుకంటే స్వప్నంలో కూడా ఆత్మ భయపడుతుంది కదా, బాధపడుతుంది కదా. మరి ఇది సంపూర్ణ విముక్తి కాదు. కల వస్తుంది, భయపడతాం, ఏడుస్తాం, ఏవేవో చేస్తూ ఉంటాం కలలో. మరి ఆత్మ భయపడితే బాధపడుతుంటే విముక్తి ఎక్కడ లభించినట్లు అని ప్రశ్న వచ్చింది. అది పోయి మళ్ళా ప్రజాపతిని అడిగాడు. దానికి సమాధానంగా సుషుప్తిలో ఆత్మ అని చెప్పాడు ప్రజాపతి. అయితే గాఢ నిద్రలో స్వప్నం లేశం కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో శాంతంగా స్థిరంగా ఉన్నదే ఆత్మ అని అనుకున్నాడు అని అర్థమైంది ఇంద్రుడికి. సరే అని వెళ్తూ ఉండగా మళ్ళా అతనికి మరలా డౌట్ వచ్చింది. ఇదేంటి స్థిరంగా ఉంటే ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ సుషుప్తి దక్షిణంగా మరణానికి సమీపంగా కనిపించింది. అక్కడ కేవలం జ్ఞానం లేదు, చైతన్యం లేదు. ఇది కూడా తృప్తికరంగా అనిపించలేదు. నాలుగవది ఇంకా లాస్ట్ మళ్ళా వెనక్కు వెళ్ళాడు. మళ్ళా ప్రశ్నించాడు ప్రజాపతిని. అప్పుడు లాస్ట్ సమాధానం ఏంటి అంటే అశరీర ఆత్మ ఏ సత్యం అని. ప్రజాపతి ఇంద్రుడి యొక్క దీర్ఘ సహనము, బహుశా పునర్వారంగా తిరిగి రావటము, జిజ్ఞాసతో అతను మళ్ళా పురుషార్థం చేయటము, సాధన చేయటము, అహంకార రహిత సేవతో ఎనలేని సంతోషంతో అతనికి పరమ సత్యాన్ని వెల్లడించాడు ప్రజాపతి. శరీరం నశ్వరమైనది, కానీ దాని లోపల ఒక అవినాశి అశరీర అమృతాత్మ ఉంది అని చెప్పాడు. ఎలా ఆకాశం నిరాకారంగా ఉంటుంది, మేఘాలు మరియు మెరుపులు కొంతకాలం ఆకారం తీసుకొని వచ్చి మళ్ళా ఆకాశంలో కలిసిపోతాయి, అలాగే శరీరం ఆత్మలో నుంచి ఉద్భవిస్తుంది మరియు ఆత్మలోనే విలీనం అయిపోతుంది. ఆత్మ చూసేది కళ్ళతో లేదా శ్రవణంతో కాదు. కళ్ళు మరియు చెవులు కేవలం సాధనాలు. ఆత్మ కళ్ళతో చూస్తుంది, చెవులతో వింటుంది, కానీ కళ్ళు చెవులు శరీరానికి ఉంటాయి. అంటే ఈ యొక్క ఇంద్రియాలు సాధనాలు అని తెలుసుకున్నాడు. వినే వ్యక్తి, చూసే వ్యక్తి, అనుభవించే వ్యక్తి ఎవరు అంటే అది ఆత్మే. ఒకవేళ శరీరంలో ఆత్మే లేకపోతే ఇంద్రియాలు ఉన్నా వినను లేడు, అనుభవించను లేడు, చూడను లేడు కదా. ఇది అసలు రహస్యం. ప్రధాన తాత్విక సూత్రాలు అనేవి ఇక్కడ ఈ గురు ఉపసదన జ్ఞానానికి ప్రవేశ ద్వారం అని మీరు అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞానం బుద్ధి లేదా సంపద లేదా శక్తి ద్వారా వచ్చేది కాదు. మీకు తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కుంభరిస్తే ఈ రోజుల్లో చదువుకున్నట్లు డబ్బులు పెట్టి చదువు కొనుక్కోవటం కాదు, కొనుక్కుంటున్నారు. అలా ఆత్మజ్ఞానం కొనుక్కుంటే రాదు. ఇది సాధన ద్వారా వస్తుంది, జ్ఞానం అర్థం చేసుకుంటే వస్తుంది అని. అది దేవోన్నతమైన గురు శిష్య సంభాషణతోనే వస్తుంది. అనగా గురువు ఏం చెప్తే
శిష్యుడు విని అర్థం చేసుకొని ధారణ చేస్తారో, శిష్యుడికి ఎంత జిజ్ఞాస ఉంటుందో, ఎంత అన్వేషణ సాధన చేస్తూ ఉంటారో గురువు ద్వారా వారి యొక్క సంభాషణ ద్వారానే వస్తూ ఉంటుంది. చూడండి, అలాగే బాపూజీ కూడా పిల్లలతో మాట్లాడుతూనే ఉంటారు, మాటలు చెప్తూనే ఉంటారు, మాటల్లోనే జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కసారి బాపూజీ వెల్లడి చేస్తూ ఉంటారు, బయట పెడుతూ ఉంటారు. అది శుద్ధ ధ్యేయం అన్నమాట. అంటే వినయము, సమర్పణ మరియు దీర్ఘకాలికంగా సాధన అనేది ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఇంద్రుడు కూడా దీర్ఘ బ్రహ్మచర్యంపై ఆధారపడి ఉందన్నమాట. అంటే బ్రహ్మచర్యము అంటే స్థూలము, సూక్ష్మము, అతి సూక్ష్మము. బ్రహ్మ యొక్క ఆచరణ, బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ గురించి ఆచరణ ధారణ చేయటము, దాని గురించి చింతన చేయటం, మననం చేయటం ద్వారా ఆత్మజ్ఞానము, ఆత్మ గుణగణాలు, తత్వాలు, శక్తి, కళలు, పవరు, లక్ష్యం అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇదే ఇంద్రుడు చేసింది. ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా ఫస్ట్ 12 సంవత్సరాల బ్రహ్మచర్యం పాలన చేశాడు. రెండో ప్రశ్న సమాధానం పొందడానికి మళ్ళా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాలన చేశాడు అని చెప్తారు ఇక్కడ ఈ యొక్క చాందోగ్యోపనిషత్తులో. అంటే దీర్ఘ బ్రహ్మచర్యంపై ఆధారంతోటే ఆయన ఆధారపడి బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఇంద్రుడి ప్రత్యేకత ఆయన దేవరాజ్యత్వం కాదు. అతని ప్రత్యేకత ఏమిటంటే అతను పునర్వారంగా తిరిగి వచ్చి తన అసంతృప్తిని అసంపూర్ణంగా చూసి ప్రశ్నించాడు. అంటే గురువుగారు చెప్పిన దానికి సంతృప్తి ఇవ్వలేదు, ఇది కాదు ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనుకున్నప్పుడే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అందిందన్నమాట. అది ప్రశ్నించాడు. అందుకే అదే జిజ్ఞాస అనేదే జ్ఞానం పొందటానికి అర్హత. శరీరం మరియు ఆత్మ యొక్క విభేదం, అసుర మరియు దేవ దృష్టి. అసురుల దృష్టి, దేవతల దృష్టి వేరువేరుగా ఉంటుంది. విరోచనుడు మరియు ఇంద్రుడు ఇద్దరు ఒకే గురువు వద్ద ఒకే బోధన విన్నారు. తేడా వారి గ్రహణ శక్తిలో ఉంది. విరోచనుడు మొదటి సమాధానం అద్దంలో ఆత్మ అంటే శరీరమే ఆత్మ అనుకున్నాడు, సరిపోయింది అనుకున్నాడు. అతను శరీరాన్నే ఆత్మగా నమ్ముకొని శరీరాన్ని భోగించటము, దాన్ని బాగా అనుభవింపజేయటము, ఆ అసురి దృష్టితోటి ఆ శక్తిని పెంచుకోవటము, దానిపైనే శరీర కేంద్రీకృతం జీవనం అని అనుకున్నాడు. కానీ ఇంద్రుడు ఆ సమాధానంతో అసంపూర్ణతను, అది అసంపూర్ణం ఉంది, ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని దేవదృష్టి తోటి ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు. మధ్యలో అందుకునే ఆ ప్రశ్న సమాధానం సరిపడక నిరుత్సాహపడి ఇంకా ముందుకు వెళ్ళాలి అని గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అంటే ఆయన చైతన్యంలో మరి చైతన్యం మేల్కొన్నది. అది 4 దశలుగా ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. 4 స్థితులు అన్నమాట చైతన్యం. స్వప్న అవస్థలో అని అన్నాడుగా రెండోసారి. స్వప్నంలో ఆత్మ కూడా భయపడుతుందా? మరి భయపడేటైతే విముక్తి ఎట్లా వస్తుంది అని ఆలోచించాడు. అంటే ఇక్కడ 4 స్థితులు ఉంటాయి: జాగృత, స్వప్న, సుషుప్తి మరియు తురియాస్థితి. మరి ప్రజాపతి యొక్క 4 దశల బోధన నిజానికి చైతన్యపు స్థితుల క్రమ విభజన. ఆయన చెప్పింది అదే అన్నమాట. ఈ 4 దశలు అనుభవించి శోధన చేస్తే చైతన్య స్థితులు మనకు అర్థమవుతాయి. ఈ స్థితిలో శరీర బోధిత జీవి, స్వప్న స్థితిలో మనోబంధిత జీవి, సుషుప్త స్థితిలో కూడా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. జాగృత స్థితిలో శరీరము అని బంధిత జీవిగా శరీరంగా భావిస్తూ శరీరంలో ఉంటారు, ఎరుకలో ఉంటూ ఉంటారు. స్వప్న స్థితిలో అది మనోబంధిత జీవి, అంటే మనసును బట్టి స్వప్నాలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు బట్టి స్వప్నాలు వస్తూ ఉంటాయి. సుషుప్తి స్థితిలో ప్రజ్ఞ, అంటే సుషుప్తి అంటే లోపల తెలివి, ప్రజ్ఞ ఎంత ఉందో దానికి సంబంధించినటువంటి జీవి ఆత్మ అవుతుంది, చైతన్యం అవుతుంది. మరియు లాస్ట్కి ఆ స్థితి ఏంటి? తురియా స్టేజీ. ఎక్కడా శరీరం లేదు తురియా స్టేజ్లో, మనసు లేదు, స్వప్నము లేదు, కేవలం శుద్ధ అవినాశి ఆనందమైన ఆత్మ చైతన్యము.
అసురత్వం యొక్క నిజమైన అర్థం, ఆధ్యాత్మికత యొక్క లేమి ఇలా ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఒక ముఖ్యమైన సామాజిక వ్యాఖ్యానాన్ని కూడా ఇవ్వచ్చు. అసుర పూర్తి ఒక వంశం కాదు, అది జీవన దృష్టి, ఒక రకమైన రూపం. ఎవరు యజ్ఞం చేయరు, శ్రద్ధ చూపరు, దానం చేయరు, వారు అసురులు అవుతూ ఉంటారు. జీవన దృష్టి అంటే శరీరాన్ని పోషించడం, శరీరం గురించి ఆలోచించడం. అందుకనే బాపూజీ కూడా అంటారు చూడండి, తమ కోసం తాము జీవించే వాళ్ళెవరు జంతువుతో సమానము అని. శరీరం గురించి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు అసురులు అనే అర్థము. వాళ్ళు యజ్ఞం చేయరు, శ్రద్ధ చూపరు, దేని మీద, జ్ఞానం మీద, ఇతరులకు దాన ధర్మాలు చేయరు. ఈ వారి కోసమే తింటారు, వారి కోసమే జీవిస్తూ ఉంటూ ఉంటారు. అసురీ సంప్రదాయం విరోచనుడు సిద్ధాంతం ఇదే, శరీరమే అంత ఆత్మయే, శరీరాన్ని సుఖపెట్టడమే జీవితము అనే స్ఫూర్తితోటే భోగవాది సమాజపు సక్రమ అనుకరణ అయ్యి కూర్చున్నాడు ఆయన. కాబట్టి ఇది మనకు ఈ చాందోగ్య పరిషత్తులో ఇంద్రుడు విరోచన ద్వారా మనము అర్థం చేసుకుని అద్దంలో చూపించినట్లుగా చక్కగా ఉన్నది. తర్వాత మనము మళ్ళీ ఆత్మ అవినాశత్వం ప్రజాపతి ఇచ్చినటువంటిది, దాని గురించి నిదానంగా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. మీకు ఈ విషయం అర్థమైనట్లయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి వీడియోలు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.